కరీంనగర్ అపోలో రీచ్ హాస్పిటల్లో అరుదైన శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం వాళ్ళ పేషెంట్ వాళ్ళ బంధువులతో ఉన్నాము. ఏం జరిగింది, ఎట్లా జరిగింది తెలుసుకుందాం. ఏం జరిగిందమ్మా అసలు? మా పాప చాలా బాగానే స్కూల్కి వెళ్ళింది. వెళ్ళినాక 10:30 కాల్ వచ్చింది, మీ పాప ఇట్లా కళ్ళు తిరిగి పడిపోయింది సార్ అని ఫోన్ చేసినాక వాళ్ళ ఫాదర్ వెళ్ళి చూసేసరికి పాప అసలు స్పృహలోనే లేదు. కాలు చేయి పని చేయడం లేదు, మాట్లాడలేదు, చూసులేదు, ఏం లేదు. సెకండ్ ఫ్లోర్ నుంచి పాపని కిందికి ఆటోలో తీసుకొచ్చినాం. సాయశ్విక హాస్పిటల్కి తీసుకొస్తే మేడం ఎంఆర్ఐ స్కానింగ్ చేశారు. ఎంఆర్ఐ స్కానింగ్ బాడీ మొత్తం చేసిన మేడంకి ఏం తెలియలే. తర్వాత బ్రెయిన్ చేశారు. అప్పుడు బ్లడ్ కాట్ అయింది, నాతో కాదు అపోలోకి తీసుకెళ్ళండి అని చెప్పారు. అపోలో హాస్పిటల్కి తీసుకొచ్చాం. తీసుకురాగానే సంజయ్ కుమార్ డాక్టర్ వెంటనే మీకు ఇలా ఉంది పాపకి అని చూపెట్టి ఎక్స్ప్లెనేషన్ చేసి మంచిగా మీ పాప ఇలా చేయాలి, 4 hours లోపు చేయాలి, మీ పాపని సాయిశ్రీ ఇలా చేయాలి, లేకపోతే ప్రాబ్లం అవుతుందని చెప్పారు సంజయ్ కుమార్ డాక్టర్. అలాగే మేము కూడా ఒప్పుకున్నాము, చేయండి సార్ మా పాప మాకు మంచిగా ఉండాలి అని. అలాగే వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి బ్లడ్ క్లాట్ తీసేసిన తర్వాత మళ్ళీ హార్ట్లో ప్రాబ్లం ఉంది. ఒక గది 4 గదులు ఉంటాయట హార్ట్లో, ఒక గది మొత్తం మూసుకుపోయింది. మళ్ళీ ప్రాబ్లం వస్తుంది, మళ్ళీ బ్రెయిన్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఎప్పుడైనా వెళ్ళొచ్చు, 1/2 hour ఇవ్వచ్చు, 1 hour ఇవ్వచ్చు, చేసేటప్పుడు కూడా వెళ్ళొచ్చు అని చెప్పారు. కంట్రోల్ అనిల్ కుమార్ ఆటో సర్జరీ చేశారు. ఇప్పుడు బాగానే ఉంది పాప. 2 సర్జరీలు అయినాయి, ఒకటే రోజు 2 సర్జరీ. చెప్పండి అమ్మా, ఎట్లున్నావు? బాగున్నా. ఓకేనా? ఎన్ని రోజులు అయిందమ్మా? 4 days. 4 days అయింది. అంతా ఓకే, నార్మల్గా అయిపోయిందా? ఓకే. సో మొత్తానికి పాప అయితే నార్మల్గా అయిపోయింది. తల్లిదండ్రులు ఒక్కసారి షాక్కు గురయ్యారు. వారు ఇక్కడికి వచ్చిన తర్వాత 2 సర్జరీలు చేయడంతో కొద్దిగా హ్యాపీగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. పాప అయితే ఇప్పటికీ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఏం జరిగింది వాళ్ళ తండ్రిని కూడా అడుగు తెలుసుకుందాం. ఏం జరిగిందండి? కాశెట్టి శ్రీనివాస్, మీరు? అంజలి. నేను మున్సిపల్ అవుట్ సర్వీసింగ్ వర్క్ చేస్తాను. డైలీగా లాగానే స్కూల్కి వెళ్ళింది. స్కూల్కి 10:30 కాల్ వచ్చింది, మీ పాప సాయిశ్రీ వాళ్ళ ఫాదరా ఇట్లా కళ్ళు తిరిగి కింద పడిపోయిందని. వెళ్ళేసరికి వాళ్ళు కూడా సహకారం చేసారు. మన స్కూల్ వాళ్ళు పోయి తీసుకొద్దాం అనేసరికి కాలు కింద ఆనట్లేదు, కాలు కింద పెట్టనీయట్లేదు. మాట నాని సాయిశ్రీ అని అంటే తన పేరు సాయిశ్రీ, పిలిస్తే కూడా మాట వలకట్లేదు, నోరు పడిపోయింది. రైట్ లెగ్ పనిచేయట్లేదు, రైట్ హ్యాండ్ పనిచేయట్లేదు. సాయశ్విక మేడం అని దగ్గరికి తీసుకెళ్తే ఎంఆర్ఐ స్కానింగ్ రాసిరు. తను అపోలో రీచ్కి వెళ్తే బాగుంటుందని చెప్పి రాస్తే సంజయ్ కుమార్ సార్ తోటి మాట్లాడి తీసుకొచ్చేసరికి టైం. అంటే ఇప్పుడు న్యూరోకు సంబంధించి కార్డియోకి సంబంధించి 2 సర్జరీలు అయినాయా? సార్ 2 అయినాయి. ఎంత ఖర్చు వచ్చింది? ఇప్పటి వరకు 8-9 అన్నారు. డాక్టర్స్ ఏమన్నారు? ఇప్పుడు చేస్తా అన్నారు. ఇప్పుడైతే ఓకేనా? ఇప్పుడు ఓకే, ఎవ్రీథింగ్ నార్మల్ మంచిగా అనిపిస్తుంది మీకు ఇక్కడ? బాగానే అనిపించింది, మంచిగా అయింది. వితిన్ 3 daysలో 4 daysలో తను యథావిధిగా మంచి. డాక్టర్ ఎవరు? కార్డియోలు మన సంజయ్ కుమార్ సార్. ఎవరు? న్యూరో ఇంకో మన అనిల్ కుమార్ సారు, గుండెకు సంబంధించి, బ్రెయిన్కి సంబంధించి సంజయ్ కుమార్ సార్. కూడా హ్యాపీగా ఉన్నారా? సంతోషం. సో మొత్తం మీద పాప స్కూల్లో ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోవడంతో ఏం జరిగిందో తెలియనటువంటి పరిస్థితిలో ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఇక్కడ రెఫరెన్స్ రాగానే వారు ఇక్కడ ట్రీట్మెంట్ తర్వాత బాగుందని చెప్పేసి తల్లిదండ్రులు హ్యాపీగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి. ఒకసారి వైద్యుల అభిప్రాయం కూడా మనం తెలుసుకుందాం. డాక్టర్స్ ఉన్నారు, వైద్య బృందం ఉన్నారు. చెప్పండి, మీరు ఏం చేశారు? పాప లక్షణాలు ఏం చూశారు? ఆ పేషెంట్కి ఆ టైంలో హాస్పిటల్లో వచ్చినప్పుడు కుడి చెయ్యి కుడి కాలు ఏం పని చేయలేదు, పేషెంట్కి మాట కూడా ఏం రాలేదు. సో అది లెఫ్ట్ సైడ్లో బ్లడ్ క్లాట్ ఉన్నప్పుడు బ్రెయిన్లో ఇట్లా లక్షణం ఉంటాయి. సో ఆ పేషెంట్కి లెఫ్ట్ సైడ్లో బ్లడ్ క్లాట్ ఉన్నాయి, అది కోసం రైట్ సైడ్ అప్పర్ లిమ్, రైట్ లోవర్ లిమ్ ఏం పని చేయలేదు, పవర్ 0 ఉన్నాయి. ఎందుకు అట్లా లక్షణాలు వచ్చినాయి? సో అది బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ ఉన్నాయి పేషెంట్కి. సో అది బ్రెయిన్లీ బ్లడ్ క్లాట్ ఉన్నాయి ఇట్లా కన్ఫర్మ్ చేసిన మీన్స్ ఇమీడియట్లీ పేషెంట్కి ఎంఆర్ఐ చేసిన. ఆ ఎంఆర్ఐలో అది బయటపడింది, అది స్కాన్లో పక్షవాతం ఉంది అని లార్జ్ బ్లడ్ క్లాట్ ఉన్నాయి ఇట్లా దిశ బయటపడింది. సో ఇమీడియట్లీ వీ కౌన్సిల్డ్ ద పేషెంట్కి మమ్మీ డాడీకి మాట్లాడి ఇది ప్రొసీజర్ ఉంటాయి ఒకటి, ఇట్ ఈస్ కాల్డ్ అస్ మెకానికల్ థ్రోంబెక్టమీ, విచ్ ఇస్ అ వెరీ రీసెంట్ వన్. అది ఇప్పుడు ఒక 3-4 monthsకి వెళ్ళి మనం అపోలో రీచ్ హాస్పిటల్కి స్టార్ట్ చేసిన. సో ఈ ప్రొసీజర్ ఈజ్ లైఫ్ సేవింగ్ ప్రొసీజర్. ఇది మనం బ్లడ్ క్లాట్ తీయలేకుంటే సో స్లోలీ వాట్ హ్యాపన్స్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ 3 to 4 hours బ్రెయిన్ టిష్యూ డెత్ అవుతుంది. ఆ బ్రెయిన్ టిష్యూ డెత్ అయిన తర్వాత మరలా చెయ్యి కాలు రావాలి, పవర్ రావాలి, అది కాదు.
సో ఇది ఎంత టైం తొందర వచ్చి అది చేసిన ప్రొసీజర్ బెటర్ ఉండే. సో పేషెంట్ కేమ్ విదిన్ 4 hours. వీ కౌన్సిల్ ద పేషెంట్ అండ్ పేరెంట్స్ వేర్ రెడీ ఫర్ దట్ ప్రొసీజర్ అండ్ వీ ఇమీడియట్లీ షిఫ్టెడ్ పేషెంట్ టు ద క్యాత్ ల్యాబ్లో డిఎస్ఏ చేసినప్పుడు మనకి బయటపడింది లెఫ్ట్ సైడ్లో ఒక బ్లడ్ వెసల్ ఉంటాయి. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంటర్నల్ క్యారోటిడ్ ఆర్టరీ. సో లెఫ్ట్ ఐసీఏ దెర్ వాజ్ కంప్లీట్ బ్లాకేజ్, మొత్తం బ్లడ్ ఫ్లో ఆగిపోయింది లెఫ్ట్ సైడ్ బ్రెయిన్కి. సో మనం అది క్యాథెటర్ పెట్టి మెకానికల్ థ్రాంబెక్టమీ ఉంటాయి ఆ ప్రొసీజర్ పేరు. సో మెకానికల్ థ్రాంబెక్టమీతోని మేదడ్లో ఏమైనా బ్లడ్ క్లాట్ ఉన్నాయి, పెద్ద క్లాట్ విదిన్ 20 minutes వీ ఆస్పిరేటెడ్ బ్యాక్. సో మన దగ్గర వీడియో ఉంది, ముందు బ్లడ్ క్లాట్ వచ్చినప్పుడు ఆగిపోయింది అది బ్లడ్ ఫ్లో, మరలా బ్లడ్ క్లాట్ తీసిన తర్వాత 100% ఫ్లో రిస్టోర్ అయింది. అండ్ పేషెంట్కి అది ప్రొసీజర్ అయిన తర్వాత ఇమీడియట్లీ ఆఫ్టర్ ప్రొసీజర్ పేషెంట్ స్టార్టెడ్ మూవింగ్ రైట్ అప్పర్ లిమ్ లోవర్ లిమ్. సో వీఆర్ వెరీ హ్యాపీ. సో ఆఫ్టర్ 2 hours పేషెంట్ స్టార్టెడ్ స్పీకింగ్ ఆల్సో. పేషెంట్కి మాట వచ్చింది, ఏం పేరు ఉంది అడిగినప్పుడు నేమ్ వచ్చింది. సో ఆఫ్టర్ 2 days అది హార్ట్ ప్రొసీజర్ సర్జరీ అయిపోయిన తర్వాత నౌ పేషెంట్ ఈజ్ వాకింగ్ నార్మలీ యాజ్ బిఫోర్. మల్టిపుల్ డిజార్డర్స్ మీరు చెప్పినట్టుగా ఇటు క్లాట్ అయిపోయింది, అలాగే కార్డియాక్ కూడా ప్రాబ్లం ఉన్నాయి. సో దిస్ ఈజ్ వెరీ రేర్. మనం హార్ట్ ప్రాబ్లం కూడా ఉన్నాయి, బ్రెయిన్ ప్రాబ్లం కూడా ఉన్నాయి ఇన్ అ కిడ్ ఆఫ్ 13 years old. సో దిస్ మే బి ద ఫస్ట్ కేస్ ఇన్ ఇండియా where we did mechanical thrombectomy, because mechanical thrombectomy itself is a very rare procedure. సేమ్ పేషెంట్కి మన హార్ట్కి కూడా కొంచెం చిన్న గడ్డలాగా ఉంది, ఆ గడ్డ కూడా తీసేసింది. సో within 10 hours of patient coming to our hospital, we finished these both procedures. And good thing is that her heart is also beating normal and her brain is also functioning normal. సో పేషెంట్ వాకింగ్ స్టార్టెడ్ నార్మలీ, పేషెంట్ మాట్లాడుతుంది, మనం ఏం కమాండ్స్ ఇచ్చిన పేషెంట్కి అర్థమవుతుంది. సో దిస్ వాజ్ లైక్ విదిన్ 48 hours షీ బికేమ్ అబ్సల్యూట్లీ నార్మల్. సో దిస్ ఇస్ వెరీ దట్ వీఆర్ వెరీ హ్యాపీ టు దిస్ థింగ్ హెల్ప్ హర్ టు గెట్ విదిన్ నార్మల్ లైఫ్. ఓకే, దేశంలోనే మొదటిసారిగా ఇలాంటి లక్షణాలతో ఉన్నటువంటి అమ్మాయికి శస్త్రచికిత్స ద్వారా నయం చేశాము, చాలా హ్యాపీగా ఉంది అనేటువంటి ఫీలింగ్ని మనతో షేర్ చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే చెప్పండి ఒకటి, ఈ న్యూరోలాజికల్ లక్షణాలని మనం ఎట్లా గుర్తించుకోవచ్చు? హౌ వీ కెన్ ఐడెంటిఫై అండ్ డయాగ్నోసిస్ ద న్యూరోలాజికల్ డిజార్డర్స్? ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫాస్ట్. వన్ షార్ట్ ఫామ్ ఇస్ దేర్, ఫాస్ట్, FAST. ఫాస్ట్ ఎఫ్ మీన్స్ ఫేస్. ఎవరికి పేషెంట్కి ఫేస్ ఏమైనా క్రాస్ అయినప్పుడు, నోట్ క్రాస్ అయినప్పుడు, సో పేషెంట్కి ఫేస్ క్రాస్ అయిన తర్వాత దే షుడ్ ఇమ్మీడియట్లీ కన్సల్ట్ డాక్టర్. అండ్ A is arm. Arm means hand. So if shoulder, if suppose patient is not able to lift any limb, arm or leg, if then patient it is this thing in serious condition. Then yes is for speech. పేషెంట్కి మాట ముందు మంచిగా ఉన్నాయి, బట్ లేచిన తర్వాత మాట్లాడుతున్నప్పుడు మాట మంచిగా లేదు. సో దట్ ఈజ్ ఆల్సో స్ట్రోక్ సిమ్టమ్. సో ఎప్పుడైనా ఫేస్ క్రాస్ అయినప్పుడు, చెయ్యి కాలు వీక్ అయినప్పుడు, 1-sided పర్టికులర్లీ, దెన్ పేషెంట్కి మాట చక్కగా రాలేదు, పేషెంట్కి ఇంబ్యాలెన్స్ అవుతుంది, అన్నీ ఇది సిమ్టమ్స్. ఇఫ్ సపోజ్ దేర్ ఆర్ అక్యూట్ ఆన్సెట్, ఇప్పుడు కొంచెం స్టార్ట్ అయింది. సో ఈ విధంగా సిమ్టమ్స్ ఉన్నప్పుడు పేషెంట్ కమ్స్ విదిన్ విండో పీరియడ్, within 2 hours, within 3 hours, then we can do all these advanced procedure in that patient if patient is eligible. So అన్ని పేషెంట్కి మెకానికల్ థ్రాంబెక్టమీ చేయరాదు. సో పేషెంట్కి లార్జ్ వెసల్ ఆక్లూజన్ అప్పుడు మెకానికల్ థ్రాంబెక్టమీ. టీ అంటే టైం. సో టైమ్ ఈజ్ వెరీ విదిన్ టైం పీరియడ్. సో టీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. దట్స్ వై వీ కాల్డ్ యాజ్ టైమ్ ఈజ్ బ్రెయిన్. సో ఎంత తొందర వస్తా అది బ్రెయిన్ సేవ్ చేయొచ్చు మనం. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. దిస్ ఈజ్ ఆల్ రీసెంట్ డెవలప్మెంట్. వీ స్టార్టెడ్ సిన్స్ లాస్ట్ 3 months హియర్ మెకానికల్ థ్రాంబెక్టమీ స్ట్రోక్ ప్రోగ్రామ్. బ్రెయిన్ స్ట్రోక్ కూడా ఇట్లానే వచ్చే అవకాశాలు? ఇది బ్రెయిన్ స్ట్రోక్, ఇదే బ్రెయిన్ స్ట్రోక్. ఇది మనం ఏం మాట్లాడినా అది అన్ని బ్రెయిన్ స్ట్రోక్. ఇది హైదరాబాద్లో కూడా దేర్ పారాలసిస్, బ్రెయిన్లో బ్లడ్ సప్లై తక్కువ ఉన్నప్పుడు పారాలసిస్ వస్తుంది. సో ఈ విధంగా మనం ప్రొసీజర్ చేస్తున్న మెకానికల్ థ్రాంబెక్టమీ, డిఎస్ఏ అండ్ మెకానికల్ థ్రాంబెక్టమీ హైదరాబాద్లో కూడా ఓన్లీ 3, 4, 5 హాస్పిటల్స్ ఉన్నాయి, అక్కడ ఇది జరుగుతుంది. ఉంటాయి, కోమాలో కూడా పోవచ్చు. సో ఈ పేషెంట్ ఈస్ గోయింగ్ ఇన్ టు కోమా ఆల్సో వీ క్యాన్ సేవ్ హిమ్. లాస్ట్ వీక్ ఇట్లా కోమాలో అలాగే పేషెంట్ వచ్చింది. సో వీ సేవ్డ్ దట్ పేషెంట్ ఆల్సో. సో మొత్తం మీద ఫాస్ట్ అనేటువంటి లక్షణాలని చక్కగా వివరించడం జరిగింది. ఫేస్, ఆర్మ్, స్పీచ్ అండ్ టైం, ఈ 4 లక్షణాలతో పేషెంట్ని సర్వైవ్ చేయడానికి అన్ని రకాల అవకాశాలు మన దగ్గర ఉన్నాయి. ఇమ్మీడియట్గా డయాగ్నోసిస్ చేయాలి, తొందరగా ఆసుపత్రికి తీసుకొస్తే ప్రాణాలని రక్షించవచ్చు, కోమా నుంచి కూడా మనం బయటపడేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి న్యూరాలజికల్ డాక్టర్స్ చెప్తున్నటువంటి పరిస్థితి. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుంచి.